హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఫ్యామిలీ అందరం కలిసేసి మేము వేములవాడ ట్రిప్ అయితే వెళ్ళామండి. ఫస్ట్ డే అయితే వెళ్ళిన తర్వాత ఇంకమైతే ఫ్రెష్ అయ్యి రాజరాజేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. ఆ తర్వాత మేము ఇది సెకండ్ డే రోజు అండి. మార్నింగ్ మళ్ళీ సెకండ్ డే కూడా పొద్దున్నే ఫ్రెష్ అయ్యి స్నానాలు డే కూడా మళ్ళీ సేమ్ మార్నింగ్ లేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళాము. అక్కడ కోడెమొక్కు కూడా తీర్చుకున్న తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసి టీలు అవి తాగాము. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే బద్దిపోచమ్మ వారికి ఇంకా చేసేది ఉంది. సో ఇక్కడ ఏంటంటే చిన్న కామెడీస్ జరుగుతున్నాయి. ఇంకా అలాగే సరదాగా గడిచిపోతుంది. ఇంకో మా అమ్మ కూతురు వచ్చేసి టీలు అయితే చేసుకున్నాము, టీ తాగేసాము. కొంచెం పొద్దున్న టీ చుక్క పడేస్తే హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా అందరికీ. సో ఇక్కడ ఏంటంటే ఆ తర్వాత ఇంకా పిన్ని వాళ్ళు అయితే బోనం అయితే వండేశారు బద్దిపోచమ్మ అమ్మవారికి పెట్టడం కోసము. సో ఇంకా దాన్ని ఏంటంటే ఇంకో మా అమ్మ కూతురు వచ్చేసి మొత్తం ఆ బోనం అలంకరణ చేస్తుంది. పసుపు బొట్టుతో మొత్తం నిండుగా అలంకరణ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇంక మేము అది చిన్న గ్యాస్ అనేది మేము రెంట్కి తెచ్చుకున్నాము. దాని మీద బోనం వండడం వల్ల కొంచెం అది బౌల్ అనేది చాలా వెంటనే కదా వేడిగా ఉంది. అందుకే కొంచెం అది చల్లారే వరకు కొంచెం చేయి తడుపుకుంటూ మొత్తం పసుబొట్లు పెడుతున్నారండి. కొంచెం వేడిగా ఉంది కదా, అసలే సమ్మర్, అందులో ఇంకా వేడి తొందరగా చల్లారదు. సో ఇక అదే ఇంకా డిస్కషన్ చేసుకుంటున్నాము. కొంచెం నల్లగా ఎందుకంటే స్టవ్ మీద వండాం కదా, సో అది స్టీల్ బౌల్ వెంటనే నల్లగా అయిపోయింది. ఇంకా దాన్ని కొంచెం ఎక్కువ మంచిగా కనిపించాలని చెప్పేసి ఎక్కువ పసుపు పెడుతున్నారు. ఆ పసుపు ప్యాకెట్స్ కూడా అక్కడ తీసుకొచ్చాము కదా, పసుపు కూడా ఎక్కువ ఎల్లోయిష్గా లేదు. సో ఇంకా దాన్ని అదే డిస్కషన్ చేసుకుంటున్నాము. ఇక్కడైతే మేము 2 రూమ్స్ రెంట్కి తీసుకున్నామండి, ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ వెళ్ళాము. ఇంకా నేను కూడా ఏంటో ఒక వేలేద్దామని చెప్పేసి నేను కూడా కూర్చున్నాను, ఏదో ఒక హెల్ప్ చేద్దామని చెప్పేసి. కాకపోతే అక్కడ ఇంకేముండదు చూస్తున్నాను. ఇంకా అలాగే మొత్తం పూజించుకున్న తర్వాత బొట్లతో నీట్గా ఇలా పెట్టాలని ఒక అడ్వైస్ ఇస్తున్నాను. అది అయిపోయిన తర్వాత మేమైతే పూలదండ తీసుకొచ్చాము అక్కడ బోనానికి కట్టడం కోసం. అలాగే వేపాకు ఇంకా మామిడాకు అవన్నీ కడతారు కదా బోనానికి అలంకరణ చేయడం కోసం, ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, ఇదంతా బోనం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఇంకా పిల్లలు కూడా సరదాగా చక్కగా ఆడుకుంటున్నారు. మా చిన్న అబ్బాయి అండ్ మా రవలి వాళ్ళ పాప ఇంకా వాళ్ళు ఆడుతున్నారు. ఇక్కడైతే ఇంకా అంత బోనం చేయడం అయితే దగ్గర ఇంకా పూజించుకొని పసుపు బొట్టుతో ఇంకా అక్కడ దండం పెట్టుకున్న తర్వాత ఇంట్లో నుండి మళ్ళీ పోచమ్మ గుడికి అయితే స్టార్ట్ అయిపోతాము. ఇక్కడ మిగతావన్నీ అలాగే చేస్తున్నారు. అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటని మొత్తం సర్దుతున్నారు. ఫైనల్ లుక్ అయితే ఇదండి. 2 బోనాలు రెడీ అయిపోయాయి, ఒకటి పిన్ని వాళ్ళది, ఒకటి అత్తమ్మ వాళ్ళది. ఇప్పుడైతే ఇంక ఇక్కడ గొర్రెపోత అయితే స్టార్ట్ అయిపోయింది బలి ఇవ్వడానికి. పాపం కాకపోతే తప్పదు కదా బలి ఇవ్వడానికి. దాన్ని చక్కగా బుద్ధిగా రెడీ చేశారు, ఇంకా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి. ఇప్పుడైతే ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవుతున్నాము. దీపాలు అవన్నీ పెట్టేసుకొని మా పిన్ని అక్కడ అన్ని పెడుతున్నారు. ఎక్కడికి స్టార్ట్ అయ్యామండి అందరం వెళ్ళడానికి. చూడండి చక్కగా ఎంత సాంప్రదాయంగా వెళ్తున్నాం కదా, చాలా హ్యాపీ అనిపించింది. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. మీరు కూడా పూర్తి వీడియో వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. లాస్ట్ వరకు చూడండి, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి నా వీడియో. ఇంకా మేము మా రూమ్ నుండి కిందికి దిగేసి నడుచుకుంటూ బద్దిపోచమ్మ వారి గుడి కొంచెం దూరం ఉంటుంది, ఒక 200 మీటర్స్ అలా డిస్టెన్స్ ఉంటుంది. సో స్లోగా మా ఫ్యామిలీ అందరం ఇంకా గొర్రెపోత పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఫుల్ పైన ఎండ, కింద కాళ్ళు కాలుతున్నాయి, చెప్పులు వేసుకోకూడదు కదా. బట్ ఇంకా ఆ హ్యాపీనెస్ ఎవరు అందరం కలిసి ఉంటే వెళ్తూనే ఉన్నాం, చూస్తూ ఉండండి. ఏంటంటే పోచమ్మ గుడి దగ్గరకు వచ్చేసాము. అందరూ ఇంకా లోపలికి వెళ్ళారు బోనం అప్ప చెప్పడానికి. ఇంకా మేమైతే బయట వెయిట్ చేస్తాం. ఫోన్ అయితే అలో ఉండదు కదండి, అందుకే బయట వెయిట్ చూస్తున్నాము. అందరు ఇలాగే మార్నింగ్ టైంలో బోనం అప్ప చెప్పడం అందరికి ఒక్కొక్క స్టైల్ వచ్చేసారు. చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత ఇంక ఈవినింగ్ అయితే మేము గాజుల షాపింగ్కి వచ్చామండి. ఇంకా బోనం అప్ప చెప్పేసాము, వెళ్ళాము. గోట్ కటింగ్ అయిపోయింది, తినడం అయిపోయింది. ఈవినింగ్ ప్రశాంతంగా మా ఫ్యామిలీ అందరం కలిసి అక్కడ గాజులు తీసుకోవడం తక్కువ, చూడడం ఎక్కువ. షాప్ వాళ్ళందరూ పరిచయం అవుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా గ్యాంగ్ గుంపులుగా వెళ్ళాము.
ఇంకా తీసుకోవడం అయితే కొద్దిగా అయింది, చూడడం ఎక్కువైంది. కాకపోతే తీసుకున్నాము, గాజుల షాపింగ్ కూడా చేసాము. ప్రతి ఒక్కటి అన్ని తిరిగి అన్ని వెరైటీస్ అన్ని చూసాము, తీసుకున్నాము కొన్నిగా. ఇక్కడ ఇంకేంటంటే ఇదేనండి మా ఫ్యామిలీ అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసాము. వేములవాడలో 2 days స్పెండ్ చేసాము. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్తే ఎలా హ్యాపీగా ఉంటుందో చూడండి, మాకు కూడా అలాగే హ్యాపీ అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అయితే పూర్తిగా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అలాగే నా ఛానల్లో మీరు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యామిలీ వ్లాగ్స్ అనేది మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.